భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కదా మీ అందరి సంతోషమే మా సంతోషం. నేను మా శ్రీహరి గారు మహబూబ్నగర్ నుంచి మీ సంతోషంలో భాగం పంచుకుందామని ఇంత దూరం వచ్చినాం. సరిగ్గా గృహప్రవేశం చేసేటప్పుడు చినుకులు పడ్డాయి. పెద్దోళ్ళు చెప్పారు చినుకులు పడితే రాముల వారి ఉత్సవాలు అయినాక కూడా చినుకులు పడతాయి. భద్రాద్రి రాముడు మీ దగ్గర ఉండు, మీకు ఎక్కువ తెలుసు అందరికంటే. ఇవాళ పేదోళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరిగినప్పుడు కూడా చినుకులు పడి వర్ణదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండు మన అందరినీ. సంతోషం. రాష్ట్రంలో ఇట్లనే 4.5 లక్షల ఇండ్లు కడుతున్నాం. మళ్ళీ 2 ఏళ్ళాలు ఇంకో 4.5 లక్షలు పేదవాళ్ళందరికీ ఈ ఇండ్లు మనం కట్టుకుందాం. గతంలో 10 ఏళ్ళు కట్టుకోలేకపోయినాం. ఆ ఏళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నాం, అవునా? మళ్ళా మధ్యలో 10 ఏళ్ళు మనకు కరువు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అందరి పేదోళ్లకు మనము ఇండ్లు ఇచ్చుకుందాం. మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త ఇండ్లు ఇద్దాం. సంతోషమా? ఓకే. రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలిన